ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపై కనిపించడంపై రాష్ట ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రజాపాలన పత్రాల తరలింపులో బాధ్యతారహితంగా ప్రవర్తించిన హయత్ నగర్ వాల్యుయేషన్ అధికారి మహేందర్ ను సస్పెండ్ చేసింది. ఉదయం కూకట్పల్లి వై జంక్షన్ లో ర్యాపిడో బాయ్ ప్రజాపాలన పత్రాలు తీసుకెళ్తుండగా బ్యాగులో నుంచి రోడ్డుపై పడ్డాయి. దీంతో లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. దరఖాస్తుల్లో ఆధార్, ఫోన్ నెంబర్ లాంటి వ్యక్తిగత సమాచారం ఉందని, సైబర్ నేరగాళ్ల చేతికి డేటా చేరితే ప్రమాదం పొంచి ఉందని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రహేనా, ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపై కనిపించడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఆ ప్రజాపాలన పత్రాల తరలింపులో బాధ్యతారహితంగా వ్యవహరించినటువంటి హయత్ నగర్ వాల్యుయేషన్ అధికారి మహేందర్ ను కొద్దిసేపటి క్రితమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే ఈ రోజు ఉదయం కుకట్పల్లి వై జంక్షన్ లో ర్యాపిడో బాయ్ కి ప్రజాపాలన పత్రాలు తీసుకెళ్తుండగా బ్యాగ్ లో నుంచి అంటే తాడు తెగిపోవడంతో ఆ బైక్ పై ఉన్నటువంటి ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను కూడా రోడ్డుపై పడిపోయాయి. దీంతో అక్కడ చాలా మంది కూడా గుమ్ముగురారు. అవేంటి అని కూడా ప్రశ్నించడంతో అవి ప్రజాపాలన సంబంధించిన దరఖాస్తు ఫారాలను కూడా అందరికీ తెలియడంతో అక్కడ కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తారు. అయితే ఆ దరఖాస్తుదారుల్లో కూడా ఆధార్, ఫోన్ నెంబర్ లాంటి వ్యక్తిగత సమాచారం ఉండడంతో ఇటు సైబర్ నేరగాళ్ల చేతికి డేటా చేస్తే ప్రమాదం పోల్చుకుందని కూడా జనం నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కూడా ఇటు ప్రభుత్వ అధికారులతో పాటు ఇటు ప్రభుత్వం సంబంధించిన నేతలు కూడా మండిపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆ యొక్క ప్రజాపాలనకు సంబంధించిన 5 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు. దీంతో ఇటు డాటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ఒక్కొక్క దరఖాస్తు ఫారానికి ₹5 చొప్పున ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడంపై కూడా చాలా వరకు జనాల నుంచి కూడా పబ్లిక్ నుంచి వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే 5 గ్యారెంటీలు కూడా చాలా కీలకంగా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పయ్యడంపై కూడా మండిపడుతున్నారు. ఆ విషయంలోనే ఒక చోటు నుంచి అంటే ఇటు హయత్ నగర్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ బాలనగర్ వెళ్తుండగా ర్యాపిడో వ్యక్తి ప్రాణాలను కూడా కింద పడేయడంతోనే ఈ యొక్క విషయం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో ఇటు ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే ఇటు మున్సిపల్ సంబంధించి హయత్ నగర్ వాల్యుయేషన్ మున్సిపల్ సంబంధించిన అధికారి మహేందర్ కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే చాలా రహస్యంగా, చాలా పకడ్బందీగా ఈ యొక్క వాల్యుయేషన్ చేయాల్సినటువంటి వ్యక్తులు ఈ రకంగా వివరించడంపై కూడా ఇటు ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క వాల్యుయేషన్ పత్రాలు కూడా అంటే ఈ యొక్క ప్రజాపాలనలోని దరఖాస్తు సంబంధించిన 5 గ్యారెంటీల స్కీమ్ సంబంధించిన దరఖాస్తు ఫారాలు కూడా పబ్లిక్ ప్లేస్ లో బయటపడడంపై కూడా చాలా బాధ్యతారహితంగా వివరించడం కూడా ఆయనపై కూడా మండిపడ్డారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు హయత్ నగర్ వాల్యుయేషన్ అధికారి మహేందర్ ను కూడా సస్పెండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే ఒక ప్రైవేట్ ఏజెన్సీకి కూడా ఒక్కొక్క ఫారాన్ని ₹5 కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఈ నేపథ్యంలో ఈ నెల 17 వరకు కూడా అంటే ఈ నెల 17 వరకు కూడా ఈ యొక్క వాల్యుయేషన్ అంటే ప్రజాపాలనకు సంబంధించిన 5 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తు వాల్యుయేషన్ కూడా పూర్తి చేయాలి. తర్వాత లబ్ధిదారుల ఎంపికపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యొక్క ప్రజాపాలనలోని 5 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు కూడా ఇటు బయటపడడంతో కూడా కొంచెం నిర్లక్ష్యంగా వివరించారని కూడా ఇటు పబ్లిక్ లో కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఇటు హయత్ నగర్ వాల్యుయేషన్ అధికారిని మహేందర్ కూడా సస్పెండ్ చేశారు. ఎవరైనా బాధ్యతారహితంగా వివరించిన ఇటు డాటా ఎంట్రీకి సంబంధించిన ఏజెన్సీలు కూడా చాలా వరకు సిటీ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీలు కూడా అప్పచెప్పారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వాల్యుయేషన్ కూడా పూర్తవుతుంది. అయితే ఈ నెల చివరి వరకు కూడా ఈ యొక్క డాటా ఎంట్రీ ప్రాసెస్ కూడా పూర్తవుతుంది. తర్వాత నిష్పక్షపాతంగా కూడా లబ్ధిదారులు ఎంపిక చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. కాబట్టి దీనిపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ యొక్క ప్రజాపాలన దరఖాస్తు ఫారాలు బయటకు రావడంపై కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే దీనిపై కూడా చర్యలు అయితే తీసుకున్నారు. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.